2026లో 55,000 మంది టెక్ ఉద్యోగాలు పోయాయి. కొన్ని కంపెనీలు ఒక్క రాత్రిలోనే వేల మంది ఉద్యోగులను తీసేశారు. అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు: ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయా, లేక ఏఐ బబుల్ బర్స్ట్ అవుతుందా? ఇది .com క్రాష్ లాగా పెద్ద క్రాష్ అవుతుందా, లేక ఇది ఒక ఆపర్చునిటీనా? ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఏఐ బూమ్ నిజంగా చాలా పెద్దది. 2025లో ఏఐలో పెట్టుబడులు 20 లక్షల కోట్లకు పైగా వెళ్లాయి. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. క్లౌడ్ ఏఐ బిజినెస్ అలోన్ $200 నుండి $300 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేస్తోంది. అంటే ఇది ఫేక్ బబుల్ కాదు, రియల్ బిజినెస్, రియల్ మనీ ఫ్లో ఉంది. కానీ ప్రాబ్లం ఒక్కటే: ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ ఇంకా క్లియర్ గా రావడం లేదు. కంపెనీస్ 50 బిలియన్ రూపీస్, ఒక 100 బిలియన్ రూపీస్ వరకు డేటా సెంటర్స్ మీద ఖర్చు చేస్తున్నాయి. కానీ రెవెన్యూ స్లోగా వస్తోంది. ఇక్కడే పానిక్ మొదలైంది. ఒరాకిల్ ఒక్క కంపెనీనే 30,000 వరకు లే ఆఫ్స్ అనౌన్స్ చేసింది. ఇండియాలోనే 12,000 మంది ఇంపాక్ట్ అయ్యారు. మెటా, అమెజాన్, సేల్స్ ఫోర్స్ అందరూ లే ఆఫ్స్ చేస్తున్నారు. Q1 2026లోనే 55,000 ప్లస్ లే ఆఫ్స్ జరిగాయి. ఇక్కడ ఒక బిటర్ ట్రూత్ ఉంది: కంపెనీస్ ఏఐ వల్ల లే ఆఫ్ చేయడం లేదు, ఏఐ కోసం డబ్బు సేవ్ చేయడానికి లే ఆఫ్స్ చేస్తున్నాయి. మీ జాబ్ రిప్లేస్ కాలేదు, మీ సాలరీని ఏఐకి షిఫ్ట్ చేస్తున్నారు. ఏఐ స్టార్టప్ సిచ్యువేషన్ ఇంకా డేంజరస్. 90% ఏఐ స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. రీజన్ సింపుల్: డిమాండ్ లేదు, డేటా క్వాలిటీ లేదు, కాస్ట్స్ ఎక్కువ. ఒక షాకింగ్ నంబర్: కొన్ని ఏఐ కంపెనీస్ ₹1 సంపాదించడానికి ₹1.70 ఖర్చు చేస్తున్నాయి. ఇదే ఏఐ స్కేల్ ట్రాప్. ఇండియాలోనే 2025లో 18 ఏఐ స్టార్టప్స్ షట్డౌన్ అయ్యాయి. ఫండింగ్ కూడా 30% వరకు పడిపోయింది. ఇప్పుడు అందరూ కంపేర్ చేస్తున్నారు: ఇది .com బబుల్ లా క్రాష్ అవుతుందా అని. .comలో 90% కంపెనీస్ ప్రాఫిట్ లేకుండా హైప్ మీద పెరిగాయి. కానీ ఏఐలో సిచ్యువేషన్ డిఫరెంట్. ఇక్కడ లీడర్స్ ఎవరు? మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్. ఇవి ఆల్రెడీ ప్రాఫిటబుల్ కంపెనీస్. రో మార్జిన్స్ 20% నుండి 40%. క్యాష్ ఫ్లో 100 బిలియన్ రూపీస్ ప్లస్. అంటే ఈసారి బబుల్ బర్స్ట్ అయినా కంపెనీస్ జీరో అవ్వవు. 2026లో ఏఐ స్టాక్స్ మిక్స్డ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. ఎన్విడియా బేర్లీ 2% రిటర్న్, ఒరాకిల్ -27% ఫాల్. మార్కెట్లో ఎనీథింగ్ బట్ ఏఐ ట్రెండ్ కూడా వచ్చింది. కానీ ఓవరాల్ మార్కెట్ మాత్రం పాజిటివ్. అంటే క్రాష్ కాదు, కరెక్షన్ జరుగుతోంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది: ఏఐ బబుల్ బర్స్ట్ అవ్వాలి అంటే కంపెనీస్ బ్యాంక్రప్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ కంపెనీస్ ప్రాఫిటబుల్, రెవెన్యూ రియల్, డిమాండ్ గ్రోయింగ్. అంటే ఇది బబుల్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ సైకిల్. లే ఆఫ్స్ చూసి చాలా మంది ఫియర్ లో ఉన్నారు: నా జాబ్ పోతుందా అని. కానీ హిస్టరీ ఏమంటుంది తెలుసా? ఎవ్రీ టెక్ రెవల్యూషన్ లో జాబ్స్ డిసపియర్ అవుతాయి, కానీ న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఏఐ కూడా అదే. ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ఆపరేటర్స్, ఆటోమేషన్ మేనేజర్స్, ఇవి కొత్త రోల్స్. ఏఐ మీ జాబ్ తీసుకోదు, ఏఐ యూజ్ చేసే వ్యక్తి మీ జాబ్ తీసుకుంటాడు. రిస్క్స్: హై కేపెక్స్, ROI డిలే, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంపాక్ట్, స్టార్టప్ ఫెయిలియర్స్, జాబ్ డిస్ప్లేస్మెంట్. రియాలిటీ: స్ట్రాంగ్ డిమాండ్, బిగ్ టెక్ ప్రాఫిటబిలిటీ, లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ బూమ్. ఓవరాల్ గా చూస్తే ఏఐ బబుల్ బర్స్ట్ అవ్వడం ఇమ్మీడియట్ గా కనిపించడం లేదు, కానీ కరెక్షన్ మాత్రం పాసిబుల్. షార్ట్ టర్మ్ లో పెయిన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లో ఆపర్చునిటీ ఉంటుంది. .comలో మనీ లూజ్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంటర్నెట్ ఫ్యూచర్ ని ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఇంకా పెద్ద లాస్ అయ్యారు. ఏఐ కూడా అలానే ఫియర్ తో బయటకు వస్తారా, లేక ఫ్యూచర్ లో భాగమవుతారా? డెసిషన్ మీది. మీరు ఏమనుకుంటున్నారు? ఏఐ క్రాష్ అవుతుందా,
లేక నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ నా? కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి నిజమైన, స్పష్టమైన, రీసెర్చ్ ఆధారిత స్టాక్ అనాలిసిస్ మీకు ఉపయోగపడితే మన ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్వెస్టర్ కమ్యూనిటీలో భాగం అవ్వండి. చివరిగా ఒక చిన్న మాట. ఫేక్ కాల్స్, హై ప్రాఫిట్ ప్రామిసెస్, అరెస్ట్ థ్రెట్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇవేవి నమ్మకండి. మీ ఓటీపీ, యూపీఐ, పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పకండి. ఆఫీషియల్ అయినా సరే మీ ప్రైవేట్ డీటెయిల్స్ అడగరు. ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మీ ధనం, మీ భవిష్యత్, మీ కుటుంబ భద్రత. కాబట్టి షార్ట్ కట్స్ కాదు, వైజ్ డెసిషన్స్ తీసుకోండి. స్టే అలర్ట్, స్టే సేఫ్. జై హింద్.